రాష్ట్రంలో 40% మందికి కూడా రైతులకు రుణమాఫీ కాలేదు. దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి మోసం చేసిండు అని చెప్పి ఆ రోజు మేము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా మా మీద కేసు పెట్టాడు. రుణమాఫీ చేయలేదని అడిగితే కేసు పెట్టాడు. మానకొండూరుకు వెళ్ళి మానకొండూరులో 6 గ్యారెంటీలు అమలు కాలేదు, 6 గ్యారెంటీల పేరిట ప్రజల్ని అవ్వ తాతల్ని మోసం చేసినావు, అక్క చెల్లెల్ని మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగుల్ని మోసం చేసినావు అని మానకొండూరులో మాట్లాడితే నా మీద కేసు పెట్టాడు. నేను ఆ రోజు ఏమన్నాను, మానకొండూరులో నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి, నువ్వు 6 గ్యారెంటీలు ఎగవేసినావని నేను మానకొండూరులో మాట్లాడితే మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు. రుణమాఫీ కాలేదంటే యాదాద్రి పోలీస్ స్టేషన్లో ఒక కేసు. వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి ఖమ్మంకు వెళ్తే మా మీద దాడి చేసి ఖమ్మంలో ఒక కేసు పెట్టాడు.